మీ ఏజ్ ఎంతండి బేబక్? చెప్పనా? నువ్వెంత అనుకుంటున్నావు? ఒక 26 ఉంటాయి. ఏంటమ్మా, అయ్యో రామచంద్ర ప్రభు, ఏమిటి ఈవిడ? ఒక 30. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్టింగ్ పాట పాడతారే ఫస్ట్, నా పాట 1000 రూపాయలు, నాది 1100, నాది 1500, అట్లా మొదలు పెట్టు. ఓకే, కానీ చెప్పండి ఏజ్ ఎంత? నువ్వేమనుకుంటున్నావు? నిజం చెప్పు. ఇప్పుడు అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుట్టున్నావు. చెప్పు. ఆల్రెడీ పుట్టేశారు. నువ్వు ఇలా ఇన్ని అబద్ధాలు చెప్పుంటావు. అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు కాదండి, అది నిజంగా చెప్తున్నాను కదా. దేవుడి కృప ఉండాలి అమ్మాయిలు పుట్టాలంటే. సీరియస్లీ. అవును, దే ఆర్ బ్లెస్సింగ్స్. అవును, మీకు బ్లెస్సింగ్ బాగా ఉన్నది, నాకు అర్థమైంది. ఇప్పుడు చెప్పండి, నా ఏజ్ ఎంత అయితే? మీ ఏజ్ నాకెలా తెలుస్తుంది? మరి అడిగారుగా, నా ఏజ్ ఆడియన్స్ అడిగారండి. ఎనర్జీగా మాట్లాడుతుంది, ఇంత నవ్విస్తుంది, బేబక్ ఏజ్ ఎంత అని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. మీ ఏజ్ ఎంత నాకు తెలియదు అన్నారు కదా. మీ ఏజ్ మీరేమన్నారు? మీ ఏజ్ ఎంతో నాకు ఎలా తెలుస్తుంది అన్నారు. నేను ఆన్సర్ చేయాలి కదా. ఆన్సర్ చేయనివ్వండి, నామినేట్ చేశారు కదా, ఆన్సర్ చేయనివ్వండి. ఓకే, మీకెలా నా ఏజ్ ఎంతో ఎలా తెలీదు, నా ఏజ్ ఎంతో నాకు అలాగే తెలియదు. ఓ మై గాడ్, మీ బర్త్డే ఎప్పుడు? May 30th. ఇయర్ 19. చెప్పా. పక్కన 2 నెంబర్లు చెప్పండి. 2 నెంబర్లు ఉన్నాయి. 19 తర్వాత 2 నెంబర్లు ఉన్నాయి. అవి కూడా ఫ్రైడే. సో గెస్ట్ చేసుకోండి. ఒక చల్లని ఫ్రైడే నాడు సాయంకాలం 8:42 ఈ శిశువు జన్మించింది. ఈ హైపర్ యాక్టివ్ అది స్వాతంత్రం వచ్చినప్పుడా, ఇందిరాగాంధీ చనిపోయినప్పుడా, రాజీవ్ గాంధీ గారు బండ గుర్తులు ఉంటాయి కదా. చెప్పింది ఒక భయంకరమైన గాలి వచ్చిందంట. అసలు ఎండాకాలంలో పుట్టానండి, మే కదా, భయంకరమైన వడగాలి వచ్చిందంట. అందరూ కళ్ళుదిరి పడిపోతున్నారంట. ఆ రోజు పక్కనే ఉన్న చెట్టు మాడిపోయిందంట. ఆ రోజు పుట్టారు. రోహిణి కార్తీ ఎండలేదో అంటారు కదా, భయంకరమైన ఎండలో. మా విజయవాడలో అలాంటి భయంకరమైన ఎండలో అమెరికన్ హాస్పిటల్లో పుట్టానండి. అమెరికన్ బేబీ కదా నేను, అందుకని అమెరికన్ హాస్పిటల్లో పుట్టి ఉన్నాను. ఇలాంటి కబుర్లు నేను ఏ ఇంటర్వ్యూలో ఏ ఛానల్లో చెప్పలేదు శ్రావణి. నీకే చెప్తున్నా, ఈ 79 కోట్ల వాచ్ సాక్షిగా. వాచ్ అనద్దండి, వాచ్ అంటే కేర్ ఆఫ్ బేబక్క. ఇంకా మీ రీల్స్, మీ షార్ట్స్ చూసేయడమే. ఇంకా అసలు ఆ బ్రాండ్ వెతుక్కోవడం, నిజంగా దాని కాస్ట్ అంతే ఉంటుందా అని చాలా మందిని ఒకరు అడగడం. నిజంగా చెప్తున్నాను, నేను షాక్ అయ్యా. బేబక్క బయటికి రాగానే యూట్యూబ్లో ఎక్కడ వెతికినా కూడా తన వాచ్, తన హ్యాండ్ బ్యాగ్ ఇవి టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. నిజంగా చెప్తున్నా, అది ఒక ట్రెండింగ్ ఇష్యూ. అంత కాస్ట్లీ వాచ్ ఉంటుందా, హ్యాండ్ బ్యాగ్ ఉంటుందా అని. నిజంగా చెప్పండి, ఎంత అండి ఆ వాచ్? అసలు నేను చెప్పనండి, ఇప్పటికే దొంగలు పడతారని. ఎందుకంత హైప్ అండి? అసలు చెప్పనండి, చెప్పకూడదు. అది ఎందుకు అలా? ఇది ఏంటి అంగారక గ్రహం? ఏంటది అంగారక గ్రహం అంటే ఏంటి? చంద్రమండలం. అంగారక గ్రహం అంటే ఏంటమ్మా చెప్పండి. అంగారక గ్రహమా? వెతుకుతాను నేను. అంగారక గ్రహంలో మ్యానుఫ్యాక్చర్డ్ ఇది. మొన్న ఏదో చంద్రమండలం పైన అన్నారు. లేదు, మారిపోయి ఈ రోజు మారింది కాబట్టి. నాకు ఎప్పుడేం నచ్చుతుంది చెప్తా. నా మూడు బట్టి, అది మీ బట్టి ఆధారపడి ఉంటది. ఇప్పుడు ఈ రోజు మారింది కాబట్టి వాచ్ కండిషన్స్ కూడా మారాయి. ఇదంతా కాదు, శనిగ్రహంలో తయారు చేసాం. శాటర్న్ అంటే శనిగ్రహమే కదా. కాదండి, కరెక్ట్ గా చెప్పారు. చంద్రమండలంలో అని చెప్పారు. అది చంద్రకాయ. మొన్న నా కోసం తెప్పించింది చంద్రమండలం చూసింది చంద్రకాయ. అదే నేను ఎక్కడో విన్నాను. చంద్రమండలం కి సంబంధించి వస్తువులు అంటే అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒక క్యూరియస్ గా అనిపించింది. ఈ రోజేమో ఏకంగా మళ్ళీ మీరు చంద్రమండలం కాదు, చంద్రమండలం కామన్ అయిపోయింది ఇప్పుడు. వెళ్ళారా? మా ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి. చంద్రమండలం నుంచి మన దగ్గర చాలా ఉన్నాయి వస్తువులు. సో సునీత విలియమ్స్ తప్పిపోయారు, ఎక్కడున్నారో తెలియట్లేదు. మీకు ఏమైనా కనిపించారా చంద్రమండలం? నేను అలాంటి ఇష్యూస్ లో మాట్లాడలేనండి, ఎందుకంటే అది చాలా డీప్ సబ్జెక్ట్. వెళ్ళొచ్చారా ఎప్పుడైనా? ఇట్స్ వెరీ సాడనింగ్ థింగ్స్ కదా. అలాంటి అట్లనే కామెడీ చేయండి. మీరు వెళ్ళారా ఎప్పుడైనా? ఎప్పుడు? ఆ చంద్రమండలానికి అంటే మేము ఎప్పుడు మా పిక్నిక్స్ ఎక్కువ అక్కడే చేసుకుంటాం. బేబక్క ఇంత కాస్ట్లీ వాచ్. నెక్స్ట్ టైం మేము పిక్నిక్ చేసుకున్నప్పుడు మేము తీసుకెళ్ళాలి, అంతే కదా. మా కెమెరామెన్ పంపిస్తాను, నేను రాను. ఆ కెమెరామెన్ అట్లా డైరెక్ట్ గా మీరు నాతో మాట్లాడితే నేను ఇప్పుడు మనకి ఫ్లైట్ ని తోలే వాళ్ళని ఏమంటారు? పైలట్స్. మరి రాకెట్ ని తోలే వాళ్ళని ఏమంటారు?
ట్రై చేయండి. రాకెట్ ని తోలే వాళ్ళ గెస్ట్ చేయండి. రాకెట్ ని పైకి తీసుకెళ్లే వాళ్ళని ఏమంటారు? నాకు స్ట్రైక్ అవ్వలేదు. ట్రై చేయండి. ఇప్పుడు ఇద్దరు కూడా ఉన్నారు కదా. రాకెట్ ని పైకి తోలికెళ్లే వాళ్ళని ఏమంటారు? చెప్పండి, మీరే చెప్పండి. తెలియదుగా, ఓడిపోయారా? పేమెంట్ ఇచ్చి వెళ్తారా మరి? ఇంటర్వ్యూలు అయ్యేసరికి ఎన్ని పేమెంట్లు ఉంటాయో మాకు అది కూడా తెలీదా? మీరు మీడియాలో ఉన్నారు కదండి. మీరు సడన్ గా అడిగేసాను. ఏమంటారండి? నిజంగా నాకు మీకు ఇంత తెలివితేటలు ఉన్నాయి? అస్సలు లేవండి. నాకు మీ తెలివితేటలు చూసిన తర్వాత. సరే, కనీసం ఏదన్నా చెప్పండి. రాకెట్ ని ఎంతమంది పైలట్స్ తోలుతారు? అసలు రాకెట్ కి పైలట్స్ తోలే పరిస్థితి ఉంటుందంటారా? మరి ఎలా ఉంటది చెప్పండి. ఈ సబ్జెక్ట్ అంతా నేను నేర్చుకొని మీకు మళ్ళీ ఒక ఎపిసోడ్ లో పంపిస్తా. సో విషయం ఏంటంటే, మనది ప్రైవేట్ జెట్ లాగా ప్రైవేట్ రాకెట్స్ అయ్యి, వాటికి మామూలు రాకెట్స్ కి ఉండరు. సో అందుకని నేను చెప్తున్నా, మామూలు రాకెట్ కి ఎలా ఉంటారు? పైకి పంపించేసే పైలట్ కింద నుంచి పైలట్స్ ఉండరు. అందుకే మీరు మీ ఇది కరెక్ట్ గా మీ ఐక్యూ, మీ తెలివితేటలు, మీ చురుకుదనం, చాకచక్యం టెస్ట్ చేయడం కోసం నేను చెప్పా. సో కింద మీరు వెళ్ళేటప్పుడు మీకు కనిపిస్తారు. అది మా ప్రైవేట్ రాకెట్ పైలట్స్ వాళ్ళకి మన స్కెడ్యూల్ అంతా చెప్తారు. మళ్ళీ మేము నెక్స్ట్ ఎప్పుడు వెళ్తున్నాం మా ఫ్యామిలీతో, అప్పుడు మీరు రావాలి అనుకుంటే మీరు 2-3 ఉంటాయి మాకు స్పాట్స్, చెప్పండి. సరేనా? తప్పకుండా. ఇంత టాలెంట్ ఎలా వచ్చింది బేబక్క మీకు? అలానే. ఎలా? అలానే. అసలు ఈ క్వశ్చన్స్, ఈ ప్రశ్నలు ఎవరు పైత్యము, అప్పటికప్పుడు కదలాడడం, రాకెట్లు, పైత్యం, పైత్యం. ఇంకా నిన్న ఒక ఇంటర్వ్యూ చూసా. నాకు ఇష్టమైన యాంకర్ ఫ్రెండ్ ఒకళ్ళు ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పారంటే, నాకంట చిప్పు దొబ్బిందంట. చిప్పు నువ్వు ఫోన్ చేసా, ఏంటి ఇలా అన్నావు అంటే, అది ఊరికే అన్నా. చెప్తా ఉండు. బట్ మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎవరో ఒక ఆర్టిస్ట్ ని చూసినట్టు అనిపిస్తుంది. మీకు ఎవరైనా చెప్పారా? అవునా? ఎవరది? మీ ఫీచర్స్ కావచ్చు. ఎవరది? సింగర్ మధువా? గీతా మాధురియా? పాప్ సింగర్ మధు ఎవరో తెలుసా? గీతా మాధురి ఫీచర్స్. పాప్ సింగర్ మధు ఎవరో తెలుసా? తెలియదండి. అది నేనే. ఒకప్పుడు పాప్ సింగర్ మధు, దాని తర్వాత యాంకర్ మధు, ఆ తర్వాత బెజవాడ బేబక్క. సో సింగర్ మధు అంటే నేనే. మీరు బాగా నాలెడ్జ్ బాగా గెయిన్ చేసుకుని వచ్చారు. అదే కదా. పాప్ సింగర్ మధు అనేది నాకు ఎక్కడ వినిపించలేదండి. ఇప్పుడు మీ ద్వారా వినాలని. అప్పుడు మీరు ఎంత ఉత్సాహం చూపించలేదు నన్ను ఇంటర్వ్యూ చేయడంలో. అయితే ఇప్పుడు మీ నుంచి ఒక పాప్ సాంగ్ వినాలి మేము. నేను పాడను. మీకు తెలియదు అన్నారుగా పాప్ సింగర్ ఎవరో. నేను ఎందుకు పాడతానండి? వై విల్ ఐ సింగ్? పాడాలి కదా బేబక్క, అలా అనకూడదు కదా. మీలో అన్ని టాలెంట్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు ఆడియన్స్. ఫస్ట్ గూగుల్ పే చేయి నువ్వు తమ్ముడు, ఎర్ర చొక్క. ఫస్ట్ హాఫ్ పేమెంట్ చేస్తే నేను మిగతాది మాట్లాడతా. సరే, కెమెరామెన్స్ బేబక్ ఇలా అనుకుంటది, అప్పుడు మీరు అది పేమెంట్ అని క్యాలిక్యులేట్ చేసి. అదేదో సినిమాలో మాట్లాడటం కూడా ఇట్లా అడుగుతాడు, చేతిలో పెట్టాలి. క్యాష్ అలాగ ఉండదు. నువ్వు చెయ్యమ్మా, నువ్వు చేసాక నాకు చూపించు. అది ఓకే.